ప్రైజ్ ద లార్డ్. నేను యెహోవాను, సర్వశక్తులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా. ఇర్మీయా 32:27. నిజమే కదండి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనే సృష్టిని సృష్టించాడు. ఆయన మన కోసం ఎన్నో చేశాడు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ఇందుకోసం ఆలోచిస్తున్నాడు. మన కష్టం వచ్చినప్పుడు ఎందుకు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు? దేవునికి మన విషయంలో ఏదైనా అవసరం ఉన్నదా? దేవుని విషయంలో మనం ఎక్కడైనా తప్పిపోతున్నామా? అది సరి చేసుకుంటే దేవుడు నీ ప్రతి అవసరము, నీ ప్రతి అక్కర, నీ ప్రతి ఉద్దేశము కూడా ఆయన నెరవేరుస్తూ వస్తాడు. ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం, విశ్వాసం, ప్రార్థనతో ఎడతెగక నువ్వు ఎప్పుడైతే ఉంటావో, దేవుడు ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తూ నీ వెంటే ఉంటూ నీ అక్కర, నీ యొక్క ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్తున్నాడు. కాబట్టి దాని ప్రకారంగా జీవిద్దాం.